లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియాకి రూట్ ఇట్లుంది. మనం మన ఇండియాలోనే లాస్ట్ విలేజ్ తాంగ్ అనే విలేజ్కి వచ్చినాం. ఇక్కడ బల్చిస్తాన్ విత్ ఇన్ 2 కిలోమీటర్స్లో మనకి బార్డర్. గ్రీన్ కలర్ మొత్తం పాకిస్తాన్. సో అదే మన పాక్ అక్కబడి కాశ్మీర్ ఉంది కదా. ओके उसके बाद सेकेंड ग्रीनरी उनका विलेज देखेगा. विलेज का नाम है खानू विलेज. ओके खानू विलेज. అరే వీడికి గ్యాప్ ఇసి రా, ఇటు పోతాడు. ఇది యూజ్ చేసుకొని తున్నాం ఇక. ఈడ మాత్రం ఎండ డేంజర్గా పడుతుంది. 32, 34 ఎట్లుంటుంది అట్లుంది భయ్య. ఇంకా 96 కిలోమీటర్స్ ఉందట. 4 చూపెడుతుంది. మన ఏరియాలలో ఎండాకాలం మే ఆర్ ఏప్రిల్ అప్పుడు 1 o'clock ఎట్లుంటుంది ఎండ అట్లుంది. మనం హండర్ విలేజ్లో ఎంటర్ అయిపోయినా. ఇప్పుడు ఇవి ఒకవేళ స్టే చేస్తాడా లేదంటే మళ్ళీ వీడికి అందులోకి వస్తే అయిపోతుంది. రేపు వర్షం పడుతుంది ఏంది భయ్య. ఎండ కొట్టింది. ఎంత ఎండ అంటే చెప్పలేను, అంత ఎండ. ఎక్కడెక్కడ మండిపోయినాయి. ఇక్కడ వర్షం పడుతుంది. ఇది ఎక్కడ వెదర్ నాయన. చిన్న వాటర్ క్రాస్ ఇక్కడ నుంచి మనకి బాగానే వాటర్ క్రాస్లు ఉంటాయి కావచ్చు. లోతుంది అనుకుంటా కదా, లోతున్నా అనుకుంటా కదా. ఇది లోపల డౌన్లో పడ్డది. జై బజరంగబలి. రాజర్రా అబ్బో మస్తు పెద్దలు ఉంటుంది అది. అరే తుర్తుక్ ఇండియాస్ లాస్ట్ విలేజ్ తుర్తుక్. అటు వెళ్తున్నాం ఇప్పుడు మనమైతే. చూద్దాం తుర్తుక్ వెళ్ళినాక. ఇంతకుముందు మొత్తం ఆర్మీ జోన్ ఉండే, అక్కడ ఏం రికార్డ్ చేయలేదు ఇక నేను. Better against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that, spitting slow, spitting fast. I could roast, I could gas, think I'm okay at last, but I don't know if that can erase all the. చిన్న ఉంది రోడ్ చూడండి. ఆల్మోస్ట్ దగ్గర ఒక 10 to 15 కిలోమీటర్స్ ఉంది ఆ స్ట్రెచ్. మొత్తం ఆఫ్ రోడింగ్. దాని తర్వాత అది ఎక్కి దాని నుంచి పోవాలి. అబ్బో you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I've got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequences. ఎంత ఉంది ఇంకా తుర్తుక్? 15 కిలోమీటర్లు వచ్చినాం అన్నమాట అప్పటి నుంచి. వుడెన్ బ్రిడ్జ్ ఇది. ఓన్లీ 1 వెహికల్. మనతో వస్తున్న వరంగల్ బ్రదర్ అన్నారు. మరి మధ్యలో మనము దిస్కిత్ దగ్గర ఆగినాం. ఆ దిస్కిత్ మానిస్ట్రీ చూసుకున్నాం, ప్లస్ బ్రేక్ఫాస్ట్ చేసినాం. అట్లా వాళ్ళు డైరెక్ట్ కొట్టేసారట. అరే ఫ్లో అయింది భయ్య వాటర్ది. సో తుర్తుక్ తర్వాత తాంగ్ అనే విలేజ్ ఉంటుంది. సో అది లాస్ట్గా. దాని తర్వాత బార్డర్. మన లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియాకి రూట్ ఇట్లుంది. టోటల్ ఇది బార్డర్ కదా. మనం మన ఇండియాలోనే లాస్ట్ విలేజ్ తాంగ్ అనే విలేజ్కి వచ్చినాం. ఇక్కడ బల్చిస్తాన్ విత్ ఇన్ 2 కిలోమీటర్స్లో మనకి పాకిస్తాన్. సో మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇది కనిపిస్తుందా ఈ కొండ? ఇటు సైడ్ ఇండియా, అటు సైడ్ పాకిస్తాన్. ఇంకోటి ఈ కొండ కనిపిస్తుందా?
ఈ కొండ సైడ్ కూడా పాకిస్తాన్ జెండా ఉంటుండే అట. సో ఆ జెండా వెళ్ళిపోయింది. దాని పోల్ ఒకటి ఉంటాయి కదా, ఆ పోల్ ఒకటి అయితే మనకు కనిపిస్తుంది. అది మీకు కనిపిస్తుందా? సో ఇది ఎల్ఓసి బార్డర్, గ్రీన్ కలర్ మొత్తం పాకిస్తాన్. సో అదే మన పాక్ అక్కడి కాశ్మీర్ ఉంది కదా, సో ఇది మొత్తం ఎల్ఓసి. అయ్యో, దీన్ని యువతల ఇండియా, అవతల పాకిస్తాన్ అట. మనం ఏంటంటే 2.2 కిలోమీటర్ అవేలో ఉన్నాం పిఓకే. మనం పాక్ అక్కడి కాశ్మీర్ ఉంది కదా దానికి. సో దీనికోసం దగ్గర ఒక 100 కిలోమీటర్స్ వచ్చినాం. 3.5 hours 4 hours అయింది. మనం వచ్చిన తుర్తుక్ విలేజ్ ఉంది కదా, ఆ తుర్తుక్ విలేజ్ కూడా పాకిస్తాన్ అట. సో ఫోర్ విలేజెస్ ఏమో పాకిస్తాన్ ఉన్నాయట, ఈ తాంగ్ మాత్రం ఇండియాలో ఉందట. సో అది స్టోరీ. दोनों के बीच में नदी बहती है. नदी से इस साइड इंडिया, नदी से पार पूरा पाकिस्तान का. नदी से पार फर्स्ट ग्रीनरी पाकिस्तान का एग्रीकल्चर लेन इसमें दिखता है ना, फर्स्ट ग्रीनरी एग्रीकल्चर लेन. इसमें पाकिस्तान में है. माउंटेन के बीच में रोड जैसा रास्ता जा रहा है, इसी रास्ता के कॉर्नर पे सोल्जर रहने का जगह बंद कर दिया. ओके. उसके बाद सेकेंड ग्रीनरी उनका विलेज देखेगा. विलेज का नाम है खान विलेज. ओके. खानू विलेज. ठीक है, ऐसे जो विलेज है उधर भी एक विलेज है जी. उसके बाद वहाँ माउंटेन की जो लंबा लाइन को छोड़ के बीच में आपको वाइट वाला 2 देखेगा, इंडिया का बंकर. ये माउंटेन के बीच में थोड़ा ये लंबा जो लाइन नीचे छोड़ के बीच में देखो, वाइट वाला 2 पहाड़ का बंकर किधर है? మనం లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా. అటు పోతే పాకిస్తాన్, ఈ కొండ కూడా పాకిస్తాన్ అవతలుంది. ఈ రెస్టారెంట్ కూడా పాకిస్తాన్ అంటే ఇదే లాస్ట్ రెస్టారెంట్ మన ఇండియాకి. ఎల్ఓసి లైన్ మనం మీకు ఇందాక చూపెట్టిన కదా వీడియోలో, ఎల్ఓసి లైన్ కానీ మనం ఆఫ్ రోడ్ చేసుకుంటే సేమ్ రూట్లో 85 కిలోమీటర్స్ పోవాలా. ఎటు ఒక సైడ్ రారా. थोड़ा बैक करना. 6:14 అవుతుంది మన దాంట్లో అయితే. 9 వరకు అంటే ఉంటాం కావచ్చు. దాంట్లో 3 పాయింట్లు ఉంది, కరెక్ట్ 100 పోతుంది. తుర్తుక్ విలేజ్ కూడా ఇంతకుముందు పాకిస్తాన్లోనే ఉండేనట, కానీ మళ్ళీ ఇండియా తీసుకుందట ఇది. ఇక్కడ హోటల్ కాస్ట్ కూడా ఫుల్ ఉన్నాయి. 3 మెంబర్స్కి అంటే దగ్గర 4,500 అడుగుతున్నాడు. సో 85 కిలోమీటర్స్. ఇక్కడ సన్సెట్ అంటే చీకటి అనేది 8:30 వరకు అవుతుంది, 8:39. మనం అప్పటి లోపల 9 వరకు అయితే రీచ్ అవుతాం మ్యాక్స్. సో ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు ఉన్నా కూడా అడ్జస్ట్ చేసుకొని ఫాగ్ ల్యాంప్స్ వేసుకొని ట్రై చేద్దాం అనేసి. మళ్ళీ ఎందుకు అయిపోతుంది అంటే రేపు మనం ప్యాంగాంగ్ లేక్ పోతాం. ప్యాంగాంగ్ లేక్ ఇక్కడ నుంచి 260 ఏమో చూపిస్తుంది. సో దగ్గర రేపు మనం 5కి స్టార్ట్ కావాలి. 5కి స్టార్ట్ అయితే సాయంత్రము 4 o'clock ఏం పోతాం అని ఉంది కదా. షాక్ ఏదో సంథింగ్ ఉంది. ఆ మధ్యలో రివర్ దగ్గర ఏదైనా ఏదో అయిందట, అది ఇంకా క్లియర్ అయిందా లేదో తెలియదు అప్డేటు. అది కాకపోతే మళ్ళీ లే నుంచి ప్యాంగాంగ్ లేక్ పోవాలి. టైం 6:40 అవుతుంది. 4 o'clock కొట్టినట్టు అయితే ఎండ్ ఉంది. సో 8:30 వరకు అయితే మనకి ఎండ్ ఉంటుంది. మీరు రివర్ క్రాసింగ్ చూశారు కదా, సో ఆ రివర్ క్రాసింగ్ వరకు మనం పోయినా కూడా అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోవచ్చు. టోటల్గా జమ్మూ కాశ్మీర్ బండ్లే ఎక్కువ కనిపిస్తున్నాయి. సో కరెక్ట్ సన్నే వస్తున్నాడు. మనం ఎంత 9,500 600 ఫీట్స్లో ఉన్నాం మనం ఇప్పుడైతే. 7 అవుతుంది. 30 కిలోమీటర్స్ వచ్చినాం అనుకుంటాం. ఇంకా సన్ లైట్ ఉంది. సన్లైట్ పోయే లోపల మనకు ఒక 20 కిలోమీటర్స్ అట్లా ఉందంటే సెట్. కొంచెం డేంజరస్గా ఉంది ఇది. ఇట్లా తెస్తుంది బండి. టైం వచ్చేసి మన దాంట్లో 8:12 అవుతుంది. మనం ఇంకా 100కి 15 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. 115 కిలోమీటర్స్. బేస్ క్యాంప్ 144 అట. మనము 6కి స్టార్ట్ అయినాం. 6 or 6:04 స్టార్ట్ అయినాం.
2 అవర్స్లో ఆల్మోస్ట్ వచ్చేసినాం. మన వరంగల్ వాళ్ళ బ్రదర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఆడ ముంగట ఆగిరు మన కోసం. ఇక వాళ్ళు ఏమంటారు అంటే, బ్రో టెంట్ వేసేద్దాం బ్రో, ఇక్కడ నేను ఎవరికి అడిగిందట పర్మిషన్, వాళ్ళు వేసేసుకున్నారట, టెంట్ వేసేసుకుందాం బ్రో అని ఇప్పుడే కాల్ చేసాడు వాళ్ళు ఎక్కడ ఆగి. ఇక ఎందుకు 5,000 అక్కడ పెట్టడం వల్ల టెంట్ వేస్తే మనకి సేఫ్ అవుతాయి కదా. ఎందుకంటే ఆ ఫారినర్స్ ఎక్కువ ఉన్నారు, దానివల్ల కావచ్చు అక్కడ కాస్ట్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ముందనుకుంటూ వాటర్ క్రాస్ ఇక్కడనే ఉంటుంది. లేదు లేదు ఇంకా రాలేదు. అరే వీడికి గ్యాప్ ఇసి రాయిడు పోతాడు. అప్పటికి ఇప్పటికే వాటర్ ఫ్లో చాలా పెరిగింది. షూ అంతా చల్లే వాటర్ పోయినాయి. Because you hide behind a fake exterior, inferior. You know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back.